హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రేపు ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలాగే నియర్ టర్మ్లో పర్ఫామ్ చేయబోయే స్టాక్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు టెక్నికల్గా అనలైజ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లాస్ట్ 2 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్కి బ్రేక్ వేస్తూ ఈరోజు ఒక పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అవడం చూసాం. సో ఏషియన్ మార్కెట్స్ నుంచి వచ్చిన పాజిటివ్ క్యూస్ నేపథ్యంలో ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ అయిన మార్కెట్స్ త్రూఅవుట్ ద సెషన్ పాజిటివ్ బయాస్తోనే కంటిన్యూ అయ్యి అండ్ క్లోజింగ్ సమయానికి ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర క్లోజ్ అవడం చూసాం. సో ఒక స్మార్ట్ బౌన్స్ బ్యాక్ అని చెప్పుకోవాలి లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ తర్వాత. సో ప్రధాన ఇండెక్స్ లైన్ నిఫ్టీ 0.7% లాభ పడి 15,738 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.7% లాభ పడి 52,300 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.6% లాభ పడి 27,268 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6% లాభ పడి 9,698 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో వెరీ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ చూసాం ఫ్రమ్ బ్రాడర్ మార్కెట్స్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ వన్స్ అగైన్ రికార్డ్ హైస్ని ఫామ్ చేయడం చూసాం. అండ్ బెంచ్ మార్క్స్తో కంపేర్ చేసుకుంటే క్లియర్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. సో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్. ఇక ఇంత స్ట్రాంగ్ అండ్ బుల్లిష్ సెషన్లో ఏ సెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ 3.3% లాభ పడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై పిఎస్యూ బ్యాంక్స్ 2.4%, ఫార్మా ఇండెక్స్ 1.4% అండ్ మెటల్స్ 1.1% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే ఆటో ఇండెక్స్ 0.1% నష్టపోయి ఓన్లీ లూజర్గా ఉంది. సో ఎక్సెప్ట్ ఆటో ఇండెక్స్ రెస్ట్ ఆల్ ది సెక్టర్స్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి లెడ్ బై రియాలిటీ. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బజాజ్ ఫినాన్స్ 7.3% లాభ పడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై బజాజ్ ఫిన్సర్వ్ 3.8%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.3% అండ్ దివీస్ ల్యాబొరేటరీస్ 2.5% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ 1.5% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై బజాజ్ ఆటో 1.1%, ఐషర్ మోటార్స్ 0.9% అండ్ యూపీఎల్ లిమిటెడ్ 0.8% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బాటా ఇండియా గురించి మాట్లాడుకోవాలి. బాటా ఇండియా ఇండియాస్ లార్జెస్ట్ ఫుట్వేర్ రీటైలర్ అని మనందరికీ తెలుసు. బాటా ఇండియా ఈరోజు మోర్ దాన్ 6% ఇంట్రాడే సెషన్లో గెయిన్ అయింది అండ్ క్లోజ్ టు 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవడం కూడా చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరచడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో Q4 రిజల్ట్స్ సూపర్గా ఉన్నాయంటే డెఫినెట్లీ నో అనే చెప్తాం. ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 4.8% డిక్లైన్ ఇన్ రెవెన్యూ గ్రోత్ వీళ్ళు చూపించడం జరిగింది. సో ఓవరాల్గా అయితే ఒక సబ్డ్యూడ్ నెంబర్స్గానే కనిపిస్తున్నాయి. అయితే ఎందుకు ఈ స్టాక్ ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది అంటే వీళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ స్ట్రాంగ్గా కనిపించింది. దాంతోపాటు COVID-19 ఫేజ్ అయిపోయిన తర్వాత వన్స్ అగైన్ రెవెన్యూ గ్రోత్ అప్వర్డ్ ట్రెజెక్టరీలో ఉండబోతుందని మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంది. అందువల్ల బాటా ఇండియా ఈరోజు ఇంట్రాడేలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచింది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా బాటా ఇండియా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ డిప్స్లో మాత్రం బై చేయండి అని సజెస్ట్ చేస్తాం. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ లాస్ట్ 2 సెషన్స్ ఆఫ్ సెల్ ఆఫ్ బ్రేక్ వేస్తూ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అవడం చూసాం. సో ఈ ట్రెండ్ ఫర్దర్గా అప్ సైడ్ కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్నది నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ అవర్లీ చార్ట్. నిన్న చాలా క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. క్రిటికల్ సపోర్ట్ అయినటువంటి 15,630, 15,650 ఈ లెవెల్స్ దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకుందని చెప్పి ఆ లెవెల్స్ నుంచి రిబౌండ్ అయితే ఫర్దర్గా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకున్నాం. 15,750 లెవెల్స్ అనేది ఇమీడియట్ టార్గెట్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఇంట్రాడే సెషన్లో ఆల్మోస్ట్ 15,750 లెవెల్స్ టచ్ అవ్వడం కూడా చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆన్ ద హైయర్ సైడ్ 15,800 లెవెల్ రికార్డ్ లెవెల్ ఫర్ నిఫ్టీ అని చెప్తాం. ఈ లెవెల్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా అప్సైడ్ బుల్లిష్ మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే 15,800 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫర్ నిఫ్టీ. అలాగే ఇమీడియట్ సపోర్ట్ 15,650, 15,630 ఇదే ప్రైస్ జోన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే ఫర్దర్గా సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఆల్ ద వే టువర్డ్స్ 15,460 లెవెల్స్ వరకు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుందని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ట్రెండ్ అయితే చూస్తున్నాం. ఈరోజు కూడా మార్కెట్ హైయర్ సైడ్ వెళ్ళినప్పటికీ ప్రీవియస్ స్వింగ్ హై అయినటువంటి 35,400 లెవెల్స్ని బ్రేక్ అయితే ఇంకా చేయలేదు. ఓన్లీ 35,400 లెవెల్స్ని బ్రేక్ చేస్తేనే ఈ ఫాలింగ్ ట్రెండ్ని బ్రేక్ చేసినట్టు కన్సిడర్ చేస్తాం. సో 35,400 అనేది నియర్ టర్మ్లో గుడ్ రెసిస్టెన్స్ జోన్గా చెప్పుకుంటాం. ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్గా అప్సైడ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆల్ ద వే టువర్డ్స్ 35,800 లెవెల్స్ వరకు. కరెంట్ లెవెల్స్ నుంచి వన్స్ అగైన్ సెల్ ఆఫ్ వస్తే ఇమీడియట్ సపోర్ట్ 34,400, 34,600 ప్రైస్ జోన్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ లెవెల్స్ని కూడా సస్టైన్ చేసుకోకపోతే 34,100 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ నియర్ టర్మ్లో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
సో గ్లోబల్ మార్కెట్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే యూఎస్ ఫ్యూచర్స్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఫ్లాటిష్గా ట్రేడ్ అవుతున్నాయి. సో జస్ట్ అహెడ్ ఆఫ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ మార్కెట్స్ కాస్త సబ్డ్యూడ్గా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సో యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ అనేవి నియర్ టర్మ్ మన డైరెక్షన్ని కూడా డిటర్మైన్ చేసే అవకాశాలు ఉంటాయి. సో యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. అండ్ రేపటి ఓపెనింగ్ అనేది యూఎస్ ఇన్ఫ్లేషన్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్ బులిష్ సెటప్లో ఉన్నాయా అండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఈరోజు మనం ఫస్ట్ పిక్ చేసుకుంటున్న స్టాక్ ఐసిఐసిఐ లాంబార్డ్ ఫ్రెండ్స్. ఐసిఐసిఐ లాంబార్డ్ లాస్ట్ ఫ్యూ సెషన్స్ ఆఫ్ ఫాల్ తర్వాత ఆల్మోస్ట్ 1430 లెవెల్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని రిబౌండ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో కరెంట్ లెవెల్స్ అయినటువంటి 1490, 1500 ఈ ప్రైస్ జోన్లో ఐసిఐసిఐ లాంబార్డ్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద వే 1620 లెవెల్స్ వరకు వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం వన్స్ అగైన్ 1430 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. ఆర్ సెకండ్ పిక్ ఆఫ్ ద డే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్. సో సెయిల్ లాస్ట్ ఫ్యూ సెషన్స్లో ఆల్మోస్ట్ 150 లెవెల్స్ నుంచి 120 లెవెల్స్ వరకు ఫాలో అవడం చూసాం. సో 120 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ని బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఫర్దర్గా కూడా హైయర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో. సో కరెంట్ లెవెల్స్ అయినటువంటి 125, 130 ఈ ప్రైస్ జోన్లో సేల్ని ఎక్వైర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ద వే 150 లెవెల్స్ వరకు నియర్ టర్మ్లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే స్టాప్ లాస్ మాత్రం 118 లెవెల్స్ బిలో మెయింటైన్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్ ఫ్రెండ్స్. రిస్క్ రివార్డ్ పరంగా సేల్లో ఉన్న టెక్నికల్ సెటప్ వెరీ గుడ్ టెక్నికల్ సెటప్లా కనిపిస్తుంది. రివార్డ్ టు రిస్క్ రేషియో ఆల్మోస్ట్ 2.7-1గా కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ది గుడ్ టెక్నికల్ సెటప్స్ యాజ్ ఫర్ as సేల్ ఈజ్ కన్సర్న్డ్. సో ఎప్పటికప్పుడు మనం ఈ స్టాక్ సెషన్స్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దాకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మనం ఇచ్చే స్టాక్ సెషన్స్ని కానీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ని కానీ ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది మన వీడియో. హోప్ యూ లైక్ డెట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ.